మేలు కలుగున కొరకు నీవు ప్రార్థన చేయాలని దేవుని వాక్యాన్ని సెలవిస్తున్నట్టుగా చూస్తున్నా. దేవుని బిడ్డలమైన మన జీవితాలలో ఏ విధంగా ప్రార్థన ఒకరి ఎడల ఒకరును సమాధానంగా ఉండుట కొరకు నీవు ప్రార్థన చేయగలుగుతున్నామా? వారు చేసినారు ఆ దినాన. వాళ్ళు యేసుప్రభు శిష్యులు ఆ దినాన మరి మేడగదిలో వారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారు. ఈ రోజున సంఘం ఆ విధంగా ప్రార్థన చేస్తుందా? వారు మేడగదిలో ఏక మనసుతో ఎడతెగకుండగా సంఘం అంతా కలిసి ప్రార్థన చేయగలిగినారు. అందుకే ఆ దినాల్లో మరి అనేకులు చేర్చబడ్డారు, అనేకులు రక్షించబడ్డారు. ఈ దినాన రక్షించబడలేకపోతున్నారంటే కారణం ఏంటంటే సంఘము ప్రార్థన చేయట్లేదు. భారం కలిగి మూడో ప్రార్థనలోనికి వెళ్దాం. చూడండి, మూడో ప్రార్థన ఏ విధంగా కలిగిందంటే, నిజంగా అలనాడు సంఘము, ఆదిమ సంఘము, మన పితరులు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారో అపోస్తుల కార్యము 12వ అధ్యాయంలో చూస్తున్నాం. అపోస్తుల కార్యము 12వ అధ్యాయంలో వారు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారో దేవుని లేఖనాన్ని మనం చూస్తున్నాం. 5వ వచనం ఏ విధంగా ప్రార్థన చేశారట తెలుసా? పేతురు చెరసాల్లో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. మరి సంఘం యొక్క క్షేమము, మరి సంఘం అంతా కలిసి ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారంటే ఒక సేవకుని కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎలాంటి ప్రార్థన చేస్తున్నారంటే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారండి. హల్లెలూయా. భారం కలిగి, దుఃఖముతో కలిగి, కన్నీటితో కలిగి, కన్నీరు మున్నీరై వారు ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కొరకు? ఒక దైవజనుని కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజున సంఘము ఆ విధంగా మరి ఒక సేవకుని కొరకు అంత అత్యాసక్తితో ప్రార్థన చేయగలుగుతున్నామా? భారముతో ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒకవేళ సహకరించకపోయినా కానీ కనీసము అత్యాసక్తితో నువ్వు సేవకుని కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఏదో వచ్చినాము వెళ్ళిపోతున్నామని కాదు. ఏ విధంగా ఉండాలి నీ ప్రార్థన? ఏ విధంగా ఉండాలంటే ఇతరుల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. అయ్యగారు నాకు బాగలేదు, నా కొరకు ప్రార్థన చేయడని ప్రార్థన చేయించుకుంటారు, కానీ నీవు ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒక సేవకుని కొరకు అత్యాసక్తితో, భారముతో, కన్నీరుతో నీవు ప్రార్థన చేయగలుగుతున్నావా? అల్లాడు ఆదిమ సంఘము, మన పితరులు, మన సహోదరులు, వారు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారంటే అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వారు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. విని ఏం చేస్తున్నాడు తెలుసా? దేవదూతకు నడిపించున్నాడు. దేవదూతకు నడిపించి చెరసాల్లో ఉన్న సేవకుని ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన చోటుకు సేవకునికి నడిపించినాడు దేవుడు. హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుంది? సమస్యలను మరి ఏం చేస్తుంది? సాల్వ్ చేస్తున్నది. సమస్యలను ఏం చేస్తుంది? విడుదల చేస్తుంది. ఈ రోజున సమస్యలతో ఉన్నామని నీవు అనుకుంటున్నావు, నీవు కుమిలిపోతున్నావు, కానీ నీవు అత్యాసక్తితో ప్రార్థన చేయగలుగుతున్నావా? అయ్యా తోటి విశ్వాసులకు చెప్తున్నావు, నా సమస్య ఇది, నా బాధ ఇది అని చెప్పుకుంటున్నావు, కానీ అత్యాసక్తితో నీవు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఇతరుల క్షేమం కొరకు.
ఇతరులు బాధల్లో కలిగిన వారిని, ఇతరులు కుంగిపోయిన స్థితిన వారికి, వ్యాధితో కలిగిన వారి కొరకు నీవు అత్యాసక్తితో ప్రార్థన చేయగలుగుతున్నావా? కన్నీటితో ప్రార్థన చేయగలుగుతున్నావా? నువ్వు చేసే ప్రార్థన దేవుడు జవాబిస్తాడు. దేవుడు ఏమిస్తాడు? జవాబు, ప్రతిఫలం ఇస్తాడు. వెంటనే ఆలస్యం చేయడు. అలాంటి ప్రార్థన నీవు నేర్చుకుంటున్నావా? అలాంటి ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? అందరం కలిసి, సంఘమంతా కలిసి ప్రార్థన మరి అత్యాసక్తితో మనము చేయగలుగుతున్నామా?